హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఏసీఏ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జరుగుతున్నాము. సో ఏదైతే CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సెలబ్రిటీస్ క్రికెట్ లీగ్ అయితే కనుక ఈరోజు స్టార్ట్ అవనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. చూడొచ్చు ప్రశాంతంగా అయితే కనుక అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ స్టేడియంని అయితే కనుక ఈ యొక్క మ్యాచ్కి తగ్గట్టుగా అయితే కనుక కంప్లీట్గా అరేంజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు చాలామంది గ్రౌండ్లో అయితే కనుక వర్క్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే CCL ఆర్గనైజర్స్ కూడా చాలా చురుగ్గా అయితే కనుక ఈ యొక్క స్టేడియంలో వర్క్ చేస్తున్న పరిస్థితి. చాలామంది ఇక్కడైతే ఆల్రెడీ చాలా టాలీవుడ్కి సంబంధించి అఖిల్ అక్కినేని, తమన్ ఇటువంటి దిగ్గజాలు, వెంకటేష్ దగ్గుబాటి ఇలాంటి సినీ హీరోస్ చాలామంది అయితే కనుక ఈ యొక్క మ్యాచ్లో అయితే పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలా వరకు స్టేడియంకి క్రికెట్ లవర్స్తో పాటు సినీ లవర్స్ కూడా వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకెందుకు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చెప్పండి సార్. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అండి. ఇక్కడ జనాలకి చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ కన్నా మన యాక్టర్స్ ఎలా ఆడతారని చూసే చాలా ఆసక్తిగా చూస్తారు. మన సౌత్ నుంచే కాకుండా మన బాలీవుడ్, మన పంజాబ్ వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళ క్రికెట్ వాళ్ళని ఉన్న క్రికెట్ నైపుణ్యాన్ని అంటే వారు ఇలా ఆడలేకపోతారు. ఇక్కడికి వచ్చి ప్రొఫెషనల్ కంటే చాలా ప్రొఫెషనల్గా ఆడుతున్నారు. వాళ్ళు చాలా సీరియస్గా కూడా ఆడుతున్నారు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కాదు, ఏదో కప్పు కొట్టాలని కసి ఒక్కొక్కరు దాంట్లో అలా చూసి ఆడుతున్నారండి. సార్ ఎవరెవరు రాబోతున్నారు? మాట్లాడుకుంటే టాలీవుడ్ నుంచి అఖిల్ గారు కెప్టెన్ లీడ్ చేస్తున్నారు. తమన్ గారు, అందరూ తమన్ గారు లావు ఉన్నారు, మ్యూజిక్ కొడతారు అంటారు కానీ బ్యాట్ పట్టుకుంటే తను కూడా చాలా ప్రొఫెషనల్ గా పెద్ద కొడతారండి. నార్మల్గా ఆయన మ్యూజిక్ ఎలాగా మన ఉజ్జులో చూసారు, మ్యూజిక్ ఎలా ఇచ్చారో దానికి డబ్బుగా కొడతాడు ఇప్పుడు ఇక్కడ అలా ఉంది తనది. సార్ నెక్స్ట్ ఏంటంటే మన చెన్నై యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, తమిళ యాక్టర్స్ ఎవరు వస్తున్నారు? తమిళ యాక్టర్ ఆర్య వస్తున్నారండి. ఆర్య, విక్రాంత్ కెప్టెన్ లీడ్ చేస్తారు. అండ్ భరత్, మన బాయ్స్ ఫేమ్ భరత్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మంచి యాక్టర్. వాళ్ళు లాస్ట్ టైం ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయారు. అందరూ మంచి ప్లేయర్స్. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఎన్ని రోజులు జరగనుంది? అసలు 3 వారాలండి ఎంటర్టైన్మెంట్. ప్రతి వారము శుక్రవారం, శనివారం, ఆదివారం ఎవ్రీ వీక్. ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి 16th నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోజు ఫైనల్స్ హైదరాబాద్లో ఎండ్ అవుతుందండి. సో ఆల్ ది బెస్ట్ చెప్తారు సార్ అన్ని టీమ్స్ మీరు? ఆల్ ది బెస్ట్ అంటే సార్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ ఏంటి సార్, ఆల్ ది బెస్ట్ అందరు ప్రతి వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు ఆల్ ది బెస్ట్ అండి అందరి టీంకి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది త్రూ అవుట్ ఇండియాలో అవుతుంది. ఇక్కడే వైజాగ్ అని కాదు, బట్ వైజాగ్లో ఎందుకు ప్రత్యేకం అంటే ఇక్కడ వచ్చిన చాలా క్రౌడ్ వస్తారండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు క్రౌడ్. మీరు చూస్తారు సాయంత్రం క్రౌడ్ మొత్తం ఫుల్ అయ్యి బయట కూడా వెయిట్ చేస్తారు. ఆ విధంగా ఉన్నారు. అలా ఉన్నారు సార్. థ్యాంక్ యూ అండి. సో ప్రజెంట్ మన ముందు అయితే కనుక జేకేఎం రాజు గారు ఉన్నారు. ఏసీఏ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంకి అయితే కనుక ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. నిజంగా చాలా అనుభవజ్ఞులు. ఈ క్రికెట్ చాలామందికి నేర్పించిన వ్యక్తి కూడా. సో ఇందులో భాగంగా ఆయనతోటి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఇది ప్రతిసారి కొత్త మ్యాచెస్ విశాఖపట్నంలో జరుగుతున్నాయి, అసలు చెప్పండి సార్ ఎలా ఉంది ఏసీఏ? క్రికెట్ వరల్డ్లోని విశాఖపట్నంకి మంచి గుర్తింపు వచ్చిందండి. ఎలాంటి మ్యాచ్ అయినా ఎంత తక్కువ టైంలో అయినా సక్సెస్ఫుల్గా చేస్తాననే ఉద్దేశంలో అందరూ ఉన్నారు. అది అవతల ICC అవనండి, BCC అవనండి, ఆంధ్రప్రదేశ్ అవనండి, ఎలాంటి మ్యాచ్ అయినా మనం తక్కువ టైంలో కూడా చేసే ఉద్దేశం సత్తా మనకు ఉందని నిరూపించుకున్నామండి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విశాఖపట్నంలో దీని గురించి చెప్పండి. ఈ సెలబ్రిటీ లీగ్ కింద 2023లో ఇక్కడ ఆడారండి. ఈసారి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైజాగ్ రావడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఈసారి 6 టీంలు ఇక్కడ వచ్చి ఆడుతున్నాయండి. 3 రోజులు, లాస్ట్ టైం 2 రోజులు ఆడారు కానీ ఇక్కడ 3 రోజులు ఆడుతున్నారు. 12 టీంలు ఆడుతున్నారు. 12 టీంలు అందరూ వచ్చి ఈ మ్యాచ్ని తెరకించి అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నామండి. సార్ రోజుకి 2 మ్యాచ్లు చొప్పున 3 రోజులు 6 మ్యాచ్లు జరుగుతాయి. 6 మ్యాచ్లు జరుగుతున్నాయండి. మొదటి మ్యాచ్ ఏమో 2 గంటల నుంచి 6 వరకు మొదలవుతుంది. రెండో మ్యాచ్ 6 నుంచి 10:30 వరకు స్టార్ట్ చేస్తారండి. ఓకే సార్. సార్ స్టేడియం చూస్తే ప్రతిదీ కొత్త స్టేడియంలో తయారు చేశారు. అసలు ఏంటి సార్ దీని వెనకాల
కొత్త స్టేడియం చేయడానికి ముఖ్య కారణం ఐపీఎల్ అండి. ఐపీఎల్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు ఈ స్టేడియం కొంచెం రెన్యువేషన్ చేస్తే ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఛాన్స్ ఉందనేసి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మరి 2 నెలల్లోని మొత్తం రెన్యువేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే 2 నెలలు మేము కంప్లీట్ చేయడం జరిగిందో ఐపీఎల్ చాలా ఆనందించి మాకు ఇమీడియట్లీ 2 మ్యాచ్లు మనం అలాట్ చేశారు. సార్ గతంలో పోల్చుకుంటే ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా వరకు అభివృద్ధి చెందుతుంది సార్. దీని గురించి మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోని ప్రెసిడెంట్గా కేసీఆర్ చిన్ని గారు అవనండి, సెక్రటరీ సానా సతీష్ బాబు గారు అవనండి, మిగతా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ క్రికెట్ని మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ని పైకి తీసుకొద్దాం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎక్కువ మంది ప్లేయర్స్ ఇండియా ఆడాలనే ఉద్దేశంతోనే అహర్నిశలు కృషి చేస్తున్నారండి.